కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ జ్యోతిష్మయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరంలో చేరిన 18 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 18,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ చెక్లను విద్యాసంస్థల చైర్మన్ జువాడి సాగర్ రావు అందజేశారు. ఈ సందర్భంగా సాగర్ రావు మాట్లాడుతూ విద్యారంగంలో సేవలందించాలని దృక్పథంతో 1990లో కేవలం 30 మంది విద్యార్థులతో పాఠశాలను ప్రారంభించామన్నారు. 1997లో ఇంజనీరింగ్ కళాశాల స్థాపించిన తొలి బ్యాచ్ లోనే జేఎన్టీయూ హైదరాబాద్ లో ప్రథమ గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నామన్నారు. 2025లో కళాశాల విద్యార్థిని 3 బంగారు పతకాలు సాధించినట్టు చెప్పారు. సిరిచందన అనే విద్యార్థిని తయారు చేసిన 2-వీలర్ ఎయిర్ బ్యాగ్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 12 లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని అందజేసిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా వారికి కళాశాల ద్వారా స్కాలర్షిప్ అందజేయాలని నిర్ణయించామన్నారు. కళాశాల ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికి ఏటా 18,000 చొప్పున 4 సంవత్సరాలకు మొత్తం 72,000 రూపాయలు అందజేయనున్నట్లు చెప్పారు. ఈ వయసులో నేను 9:30కి వచ్చి మార్నింగ్ అప్ టు 6 క్లాస్లో కాలేజీలో ఉంటాను. అది కొందరికి కలత చెంది మాకు ఇబ్బందులు అవుతున్నాయని నానా ప్రచారాలు చేస్తున్నారు. అది తప్పుడు ప్రచారం, మేధావులు చేసే ప్రచారం కాదు. అది ఎడ్యుకేషన్లో పనిచేస్తున్నామంటే మేధాశక్తిని పిల్లల్ని తయారు మన పిల్లల్ని తయారు చేస్తే మనకెంతో గర్వకారణం. ఎందుకంటే మనం వేల మందిని లక్షల మందిని ప్రొడ్యూస్ చేస్తున్నాం. మనకెన్నో కాల్స్ బయట దేశాల నుంచి కాల్స్ కూడా వస్తుంటాయి. అది మనకు ఎంతో సంతోషం. ఆ విధంగా ప్రవర్తించాలి. కానీ ఈ పిఆర్ఓస్ని పెట్టుకొని డబ్బులు సంపాదించడం, పిల్లలను నష్టపెట్టడం అనేది జరగవద్దు అని నేను నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి మీకు చెప్తున్నాను. పేరు సిరి. ఈరోజు నేను జ్యోతిష్మతి కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాను. ముందుగా చైర్మన్ సార్ గారికి చాలా ధన్యవాదాలు. మనము ఎక్కడికి వెళ్ళినా కాలేజీలలో మనము అంటే వసూలు చేస్తారు కానీ ఎవరు డబ్బులు తిరిగి ఇయ్యరు. కానీ సార్ వాళ్ళు ఈ ఇయర్ నుంచి వెళ్ళి స్కాలర్షిప్ లాగా 18,000 ఇస్తున్నారు. అది చాలా ఉపయోగించుకుంటామని మేము మాటిస్తున్నాం. జ్యోతిష్మతి కాలేజ్ మాకు 18,000 ఇస్తుంది. మేము దీన్ని మంచిగా ఉపయోగించుకుంటామని కోరుకుంటున్నాం. జ్యోతిష్మతి కాలేజ్కి మేము కృతజ్ఞతతో ఉంటాము. ఇవి మాకు చాలా ఉపయోగపడతాయి. అన్నిటికీ అవసరాలకి ఉపయోగించగలం.